అయితే ఎక్కడ వెళ్తే కూడా డబ్బులు ఎక్కువ అవుతున్నాయమ్మా, మీరు స్వామీజీకి అడిగి కొద్ది చిన్న పూజ చెప్పేయండి అంటే, అప్పుడు స్వామీజీకి అడిగితే చిన్న పూజ చెప్పినారు, ఇంట్లో చేసుకొచ్చేది. అష్టలక్ష్మి పూజా విధానం. దీనికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి: ఒక రాగి ప్లేటు, 1 మీటరు ఎర్రటి వస్త్రము, రూపాయి నాణ్యాలు 410. రాగి ప్లేట్లో ఎర్రని వస్త్రాన్ని వేయాలి. రూపాయి నాణ్యాలు ఏమైతే మీ దగ్గర ఉన్నాయో దానిలో 2 నాణ్యాలు తీసుకుని ఆ వస్త్రానికి మధ్యలో లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావించి ఆ 2 నాణ్యాలను ఉంచి 8 దిక్కుల్ని 8 నాణ్యాలు పెట్టాలి. అంటే ఒక్కొక్క దిక్కులోను మొదటి నాణ్యాన్ని పెట్టినప్పుడు ఆదిలక్ష్మి గాను, రెండవది ధాన్యలక్ష్మి గాను, మూడవది ధైర్యలక్ష్మి గాను, 4 గజలక్ష్మి గాను, 5 సంతానలక్ష్మి గాను, 6 విజయలక్ష్మి గాను, 7 విద్యాలక్ష్మి గాను, 8 ధనలక్ష్మి గాను భావన చేస్తూ ఆ నాణాలని మనం అక్కడ ఉంచవలసి ఉంటుంది. ఓం లక్ష్మీనారాయణాయ నమః అని మనం చదువుతూ వాటిని భావన చేస్తూ ఆ నాణాలని అక్కడ ఉంచాలి. ఈ పూజ అనేది 41 రోజులు చేయాలి. రాగి ప్లేట్లో 10 నాణాలు ఉంచాం, రూపాయి నాణాలు. 41 రోజులకి 410 రూపాయి నాణాలు అవుతాయి. ప్రతిరోజు కూడా వీటిని భావన చేస్తూ, అష్టలక్ష్మి భావన చేస్తూ, మధ్యలో లక్ష్మీనారాయణ భావన చేస్తూ ఆ ఒక్కొక్క రూపాయి నాణాన్ని పెంచుకుంటూ మనం వెళ్ళాలి. అయితే ఈ నాణాలు 10 నాణాలు కూడా అక్కడ ఉంచిన తర్వాత ఓం లక్ష్మీనారాయణ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు మనం అక్కడే కూర్చుని జపించుకోవాలి. ఈ 41 రోజులు ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ నాణాలను తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ ఆలయంలో కావచ్చు, లక్ష్మీదేవి ఆలయంలో కావచ్చు, మీకు ఇంకా దగ్గరగా ఉంది వీలైతే గనక లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యొక్క హుండీలో గనక ఈ నాణాలను వేయగలిగితే గనక మీకున్నటువంటి ఏదైతే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగి అష్టలక్ష్మి కటాక్షం కలుగుతుంది.